నేను అన్నీ ఏం పెట్టుకోనండి, మా ఇంట్లో ఎక్కువ తినేవి మాత్రమే నేను పెడతాను, ఎక్కువ ఏం పెట్టను. ఇదంతా ఆకుకూరలండి, బచ్చలి, అక్కడేమో పాలకూర, చుక్కకూర, గోంగూర. హలో ఎవ్రీవన్, నేను ఉషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నటి వీడియోలో చూసారు కదండి, పళ్ళ మొక్కలు అదిరిపోయాయి కదా. సో ఇవాళ మనం కూరగాయల మొక్కలు చూడబోతున్నాం, అది కూడా ఝాన్సీ గారి ఇంట్లోనే. ఏమేం కూరగాయల మొక్కలు పెట్టుకున్నారు, అలాగే ఇవాళ వీడియోలో అంకుల్ కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సో ఇద్దరు కలిసి వాళ్ళ సీక్రెట్స్ అన్నీ మనకు చెప్తారు. మీరందరూ మిస్ చేయకుండా, ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని మొత్తం చూడండి. ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మేడం కూడా ఆన్సర్ చేస్తారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. పూల మొక్కల వీడియో కూడా రాబోతోంది, చాలా బాగుంటుంది. సో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనే ఉన్న గంట కూడా కొట్టేసేయండి, నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వీడియోని మీరు ఫస్టే చూసేయచ్చు అనమాట. లేట్ చేయకుండా ఇంక వీడియో చూసేద్దాం రండి. హలో ఉషా గారు. హలో అండి. హాయ్ మేడం, నిన్న పళ్ళ మొక్కలు చూపించారు, అసలు నాకైతే నోరు ఊరిపోయింది. ఇవాళ కూరగాయల మొక్కలు చూపించాలి. నమస్తే సార్. సో హస్బెండ్ అండి, నాకు పూర్తి సపోర్ట్ ఆయనే, ఫైనాన్షియల్ గా కానీ, మోరల్ గా కానీ, ఫిజికల్ గా కానీ. ప్రతి పనిలో షేర్ అడుగుతాను, ప్రతి పనిలో షేర్ రాకపోతే కోపం వస్తుంది. ఇద్దరు కలిసి చేసుకుంటేనే బాగుంటుందండి ఎప్పుడైనా సరే. సో మేడం అన్ని సీక్రెట్స్ మనకి చెప్పబోతున్నారు, రెడీగా ఉండి వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇది వంగ మొక్క అండి. మా ఇంట్లో నాకు కానీ మా వారికి కానీ వంకాయలు అంటే చాలా ఇష్టం, మా పిల్లలకి ఇంకా ఇష్టం. అందుకని ఎక్కువ ప్రయారిటీ నేను వంకాయ మొక్కల మీదే ఇచ్చుకుంటాను. అది ఎన్ని రోజులు వచ్చినా, ఎన్నిసార్లు వచ్చినా మా వాళ్ళు కంటిన్యూగా చేయించుకుంటూనే ఉంటారు. దీనిలో నేను 5-6 రకాల వంకాయలు పెట్టానండి, అన్నీ కూడా బాగా వస్తాయి. ఈ వంకాయ మొక్కలకి కూడా ఎక్కువ జీవామృతంతో, నెక్స్ట్ ఇంకా చోహాన్ క్యూ మెయింటైన్ చేస్తానండి నేను. దీనికి పెస్ట్ అది రాకుండా ఫ్లవరింగ్ బాగా ఉంటానికి అనేసి చోహాన్ క్యూ పద్ధతిలో అల్లమును బెల్లం కలిపింది ఒక లిక్విడ్, వెల్లుల్లి బెల్లం కలిపిన లిక్విడ్, ఈ రెండు కలిపి నేను వీక్లీ వన్స్ కానీ అట్లా స్ప్రే చేస్తూ ఉంటాను సార్. ఇది ఒక రకం వంకాయ అండి, అక్కడ ఇంకో రకం. నెక్స్ట్ వచ్చేస్తే ఇంకో రకం ఉండండి, ఇక్కడ ఇంకో రకం వంకాయ. నేను ఇంకా కొన్ని రకాలు తీసేసాను అండి, పిల్లలు తినేయే ఉంచుకున్నాను. మిగతా ఈ తెల్ల వంకాయలు అలాంటివన్నీ తీసేసాను, నేను కొంచెం ఇష్టంగా తినరు. ఇవన్నీ బెండ మొక్కలండి, మొన్నే వేసానండి. అంత క్రితం ఉన్న బెండ మొక్కలంతా తీసేసి మళ్ళీ ఫ్రెష్గా వేసుకున్నాను. ఇంకా ఫ్లవరింగ్కి రెడీగా ఉన్నాయి, చూడాలా. ఇది గోరు చిక్కుడు అండి, ఇప్పుడే స్టార్ట్ అయింది, ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఇదంతా ఆకుకూరలండి, బచ్చలి, అక్కడేమో పాలకూర, చుక్కకూర, గోంగూర. దొండలో ఏమన్నా రకాలు? పెన్సిల్ దొండ కింద నేను ఫ్లోర్ లెవెల్లో పెట్టుకున్నానండి. ఇది మటుకు మామూలు దొండ. ఇది పొట్ల క్రీపర్ అండి. నేను అన్నీ ఏం పెట్టుకోనండి, మా ఇంట్లో ఎక్కువ తినేవి మాత్రమే నేను పెడతాను, ఎక్కువ ఏం పెట్టను. బీర అండి. ఇది సొర మేడం, ఇప్పుడే మొదలవుతున్నాయి, అక్కడ కూడా ఉన్నాయి. ఇది ములగ, దీని మీదే వేసానండి. ఎందుకంటే క్రీపర్స్ కొంచెం ప్లేస్ ఎక్కువ కావాలంటున్నారు, అందుకని నేను ఇంతవరకే కట్టేసుకొని దానిలోనే పెట్టేసుకున్నాను. నేను దీనికి స్పెషల్ కేర్ ఏం లేదండి. దీనికి మటుకి ఎక్కువ బలానికి ఉండాలా, అది ఆవు పేడతోనే మొత్తం నేను ఫిల్ చేశాను నేను దీన్ని. యాక్చువల్గా అయితే అడుగున కొంచెం మట్టి పోసాను, ఆ తర్వాత ఏమో మన వేస్టేజ్ ఉంటుంది కదా, ఈ కిచెన్ వేస్టేజ్ అంటే ఒక లేయర్ పోసేసాను. దాని తర్వాత ఏమో కౌడంగ్. అవును వేసానండి. అది యాక్చువల్గా నాకు ఇంకో వర్డ్ తెలీదు, తారు షీట్ అని ఉంటుందంట, అదైతే కింద బాగా స్టికాన్ అవుతుంది, అదేమి ప్రాబ్లం రాదు. అది ఇంకా వాటర్ కూడా లీక్ అవ్వదని చెప్పేటప్పటికి అది వేసాను నేను. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో చాలా రకాల పళ్ళ మొక్కలు అవి ఉన్నాయండి. ఇక్కడ పైనుంచి వ్యూ చూపిస్తున్నాను మీకు. కింద గేట్ బయట కూడా సెటప్ చాలా బాగుందండి, దగ్గర నుంచి చూపిస్తాను. ఈ చెంబేలి మొక్క, తర్వాత విరజాజికి పందిరి కూడా వేశారు. ఆ పందిరి అయితే హైలైట్ అంది, చాలా బాగుంది.
ఇదిగో ఇక్కడ ఇంకొక పందిరి ఉంది చూడండి. ఇది కూడా గ్రౌండ్ ఫ్లోర్లో అనమాట. గేట్ తీసుకుని మనం ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఉంటుందండి. మనం ఎంటర్ అయినప్పుడు రైట్ సైడ్ అనమాట. ఇక్కడైతే పెన్సిల్ దొండ, తర్వాత విరజాజి, ఇలా ఒక 3 రకాల మొక్కలకి ఒకటే పందిరేసి ఆ పందిరి మీదకి పాకించారండి. ఇది రీసెంట్గా కట్టుకున్న మడట. ఇందులో వంగ మొక్కలు వేసుకున్నారు. అలాగే ఏది ఇది ఉంది ఇది లేదు అని చెప్పలేమండి. దాదాపుగా అన్ని మొక్కలు చక్కగా పెంచుతున్నారు. ఇక్కడ మీరు చూసినట్టయితే అరటి మొక్క ఉంది. అరటి మొక్కతో పాటు గేట్ బయటకండి అదిగో చూడండి, అదైతే టేక్ ప్లాంట్ అల్లే ఉంది. సో ఆ టేక్ ప్లాంట్ కూడా వీళ్ళు పెంచుకుంటున్నారు. ఎంత చక్కగా ఉన్న ప్లేస్లోనే ఆర్గనైజ్డ్గా చూడంండి. ఇది గింజతో వేసిన మామిడటండి. టేస్ట్ బాగుందనేసి ఆ గింజని నాటారట. అది కూడా చక్కగా పెరుగుతోంది. అయితే ఫ్రూటింగ్ కొంచెం లేట్గా వస్తుంది కదా, గింజతో వేసింది, అయినా పర్వాలేదు అని వాళ్ళు చాలా ఇష్టంగా పెంచుకుంటున్నారండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి మొక్కలు అనమాట. ఇక్కడ ఒకటి ఉంది లేదు అని చెప్పలేమండి. ఒక చిన్న సైజు ఫారెస్ట్లా ఉందన్నమాట చూడడానికి. ఇదిగోండి ఈ పందిరి మీదకి ఎక్కిన మొక్కలు అవి చూపిస్తున్నారు అనమాట మేడం గారు. ఇక్కడ ఏంటంటే మైక్ తీసేసి కొంచెం రిలాక్స్ అయ్యామండి. ఆ విషయం మర్చిపోయి వీడియో తీసుకున్నాం అనమాట. సో ఆ మాటలు రికార్డ్ కాలేదు సరిగా. సో వాయిస్ అంతా కూడా బయటది, ఆ సౌండ్స్ అవి కూడా ఉన్నాయి. అందుకని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. ఇది పారిజాతం. ఇది కూడా చూడండి ఎంత చక్కగా స్ప్రెడ్ అయ్యి ఎంత బాగా ఆరోగ్యంగా కనపడుతున్నాయో చూసారా. కింద ప్లేస్ వేస్ట్ అవ్వకుండా చూడండి నీడ వస్తుందనేసి ఆ నీడలో పెరిగే మొక్కలు పెట్టారు. సో మొత్తం అంతా పచ్చగా చాలా బాగా ఒక చిన్న పొదరిల్లు లాగా ఎంతో అందంగా ఉందండి చూడ్డానికి. ఇదిగోండి నేను చెప్పిన పందిరి ఇదే అన్నమాట. ఇక్కడ దీని మీదకి విరజాజి, తర్వాత చెంబేలి, తర్వాత మల్లె మొక్క, ఈ 3 కూడా చక్కగా అల్లుకున్నాయండి. ఇది గేట్కి బయట అనమాట. మనకి స్టార్టింగ్లోనే ఎంట్రన్స్లోనే ఉంటుంది. సో మీకు చివరగా చూపిస్తున్నాను. ఎంత చక్కగా ఎన్నేసి మొక్కలు ఎంత ఆరోగ్యంగా పెరుగుతున్నాయో చూడండి. మనం ఒక బుజ్జి ప్లేస్ కల్పించామంటే చాలన్నమాట. ఇక్కడ లిల్లీస్ అంటారు కదండి, ఆ వెరైటీ మొక్కలు కూడా ఉన్నాయన్నమాట. సో ఎంత చక్కగా ఒక చిన్న పొదరిల్లు లాగా చూడ్డానికి మొత్తం గ్రీన్గా ఉందండి. అక్కడక్కడ ఇలా ఇల్లు కనపడుతూ ఉందన్నమాట. ఎంతో అందంగా ఉంది. చాలా చక్కగా ఆర్గనైజ్డ్గా ఇలా పెంచుకుంటుంటే ఎంతో ముద్దుగా ఉంటుంది కదండి. ఇక్కడ చూడండి ప్లేస్ ఎండొచ్చే దగ్గర ఎండ కావాల్సిన మొక్కలు, ఎండ లేని చోట అక్కర్లేని చోట ఆ మొక్కలు చక్కగా ఒక ప్లాన్డ్గా అరేంజ్ చేసుకున్నారండి. అసలు ఇక్కడ ఒక దాన్ని ఏమనాలి, నిమ్మ వృక్షం అనాలా మొక్క అనాలా తెలియట్లా నేను. ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. ఆవిడ చెప్తున్నారనమాట, బయట రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ, ఆ కాలనీ వాళ్ళందరూ కూడా ఈ మొక్కల్ని కోసుకుంటారటండి. ఇక్కడ సీతాఫలం ఒకటి, నిమ్మ మొక్క ఒకటి పెంచుతున్నారు. అయినా సరే వాళ్ళు అంటే వీళ్ళు కోసుకోవట్లేదు కదా అనేసి ఇంట్రెస్ట్ తగ్గించకుండా చూడండి 10 మందికి ఉపయోగపడేలాగా కూడా ఇలా వాళ్ళు అక్కడ గేట్ బయటకి అరేంజ్ చేసి పెట్టారు. ఇక్కడ గేట్ బయటే మామిడి మొక్కలు కూడా ఉన్నాయండి. సో అందరికీ యూస్ఫుల్గా ఉండేటట్టుగా కూడా ఇలా పెంచుతున్నారు. ఎప్పుడు కూడా వీళ్ళ పళ్ళ మొక్కలు కానివ్వండి, కూరగాయల మొక్కలు కానీ వచ్చేసి ఆ కాలనీలో వాళ్ళందరూ కూడా కోసుకొని వెళ్తారట. అంత ఫ్రీడమ్ ఇస్తున్నారండి వీళ్ళు. అయినా సరే ఆవిడ ఇంట్రెస్ట్గా అన్ని మొక్కలు పెంచుతున్నారు చూడండి. ఇక్కడ ఈ బయట ఇలా ఈ అడవిలోనే మందార మొక్క ఉంది. అలాగే ఇగ్జోరా అంటారు కదండి, వెన్నముద్ద పూలు, అవి కూడా ఉన్నాయన్నమాట. ఇదిగో సీతాఫలం చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. సో ఈ వచ్చేపోయే వాళ్ళు కూడా కోసుకొని వెళ్తారట. ఇప్పటి వరకు ఈ తోటని ఆవిడ మెయింటైన్ చేసుకున్నారండి. ఇంకా మీదట కుదరట్లేదనేసి ఒక హెల్పర్ని కూడా అరేంజ్ చేసుకున్నారు. అతనే రమేష్ అనమాట. ఇతను ఓవరాల్గా ఈ తోటనంతా కూడా చూసుకోవడానికి రీసెంట్గా అపాయింట్ అయ్యాడు.